అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మా ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వీడియోలో పరిచయం చేస్తాను. మా ఇంట్లో పూజ చేసేసుకొని మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి రాఖీ కట్టేస్తున్నాను. మా హస్బెండ్ది వాళ్ళ సిస్టర్ పంపించిందనమాట. వాళ్ళ రాఖీ నేను కట్టేస్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ కట్టుకుంటే తప్పు, అట్లా కట్టియొద్దు అని అంటారు. అదేం లేదండి, ఎవరైనా కట్టొచ్చు అంట రాఖీ. మా బాబు అయితే అన్న తమ్ముడు అన్నీ వాడే అనమాట. నాకుతోని బాబులా కాకుండా మదర్లాగా అసలు చూడేవాడు, ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తాడు నన్ను. ప్రతిదానికి ఏదైనా డేర్గా చెప్పేస్తాడు. నా మీద కామెంట్స్ కూడా వేస్తాడనమాట. ఇంకా బ్రదర్కి ఏమాత్రం తక్కువ పోడనమాట. వాడు అన్ని వేషాలు వేస్తాడు నా దగ్గర. బ్రదర్ లేడు అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. బ్రదర్ కన్నా ఎక్కువ ఆట పట్టిస్తాడు నన్ను. ఇంకా మా మామయ్య అత్తమ్మ వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాను. మామయ్యకి కూడా కడతాను ఎవ్రీ ఇయర్. సిస్టర్ వాళ్ళ పాప, దీనిది ఫస్ట్ రాఖీ అనమాట. పాపది. సిస్టర్ వాళ్ళు మహేశ్వరంలో ఉంటారు. మహేశ్వరం నుండి వచ్చింది. మహేశ్వరం అంటే శంషాబాద్ సైడ్. మా పిన్ని కూతురు కజిన్, తను గుట్టలో ఉంటుందన్నమాట, యాదగిరిగుట్టలో. ఇంకా వీళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చి కడతారు. ఎంత దూరం ఉన్నా కానీ ఇది 5 months నుంచి కడుతుందనమాట రాఖీ. అది 5 months ఉన్నప్పటి నుంచి. వీళ్ళిద్దరికి 1 month డిఫరెన్స్. అది పెద్ద 1 month మా బాబు కంటే. ఓకే, ఫస్ట్ రాఖీ తనే కట్టిందనమాట. ఇంకప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. మేముండేది చెంగిచెర్లలో అనమాట. ఎంత దూరమైనా కానీ వస్తారు అని చెప్పేసి మా ఇంటికి అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా మనసులో. ఎక్కడో కలిస్తే కట్టడం వేరు, మన కోసం మన ఇంటి వరకు రావడం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నా ప్రయాణం మొదలైందనమాట. నా ఫస్ట్ పెదనాన్న వాళ్ళ ఇల్లు. వాళ్ళ వాయిస్ వినండి ఎలా ఉంటుందో. ఏ హాయ్, హలో, హాయ్ అత్తమ్మ. నేనేం చెప్పిన అత్తమ్మ, 9 గంటల వరకు తయారుగా అత్తమ్మ, నేను ఫోన్ చేస్తా అప్పుడు వెళ్ళా అని చెప్పిన. 9 గంటలకే వచ్చి కూర్చున్నాను. నేనే బాగున్నా పెద్దడా. హాయ్ వదినా. కాదత్తమ్మ, నేనేం చెప్పిన 9 గంటల వరకు తయారుగా అత్తమ్మ, నేను ఫోన్ చేస్తా అని చెప్పిన. అత్తమ్మకి బస్ ఎక్కినాక అయ్యాను అన్నది చూడు. తను పెద్దత్త, గ్రీన్ శారీ, ఈ బ్లూ కలర్ శారీ చిన్నత్త. వాళ్ళు మొత్తం 7 members. 7 members-లో 2 అత్తలు, 5 members డాడీ వాళ్ళు అనమాట. పెద్ద ఫ్యామిలీ ఏనాది. ఫస్ట్ పెద్దనాన్న, పెద్దన్న, ఇంకా డాడీ వాళ్ళ దాంట్లో ఫస్ట్ అనమాట వీళ్ళు. పెద్దనాన్న, పెద్దమ్మ.
ఈ బొట్టు పెడుతుంది కదా, తను ఫస్ట్ అక్క అనమాట. ఫస్ట్ పెదనాన్న వాళ్ళ కూతురు తనే అనమాట. ఈ పెదనాన్న వాళ్ళ కూతురే తను. ఇంకా తను అందరికన్నా పెద్ద అక్క అనమాట. ఇంకా అక్క వాళ్ళు జగదిరిగుట్టలో ఉంటారు, అక్కడి నుంచి వచ్చింది అక్క. ఇంకా అన్న పక్కన కూర్చుంది కదా, తను మా వదిన పెద్దొదిన, ఇంకా పెద్దన్న పెద్దొదిన ఇద్దరు. చిన్న చెల్లి, చిన్న బాబాయ్ కూతురు. మా అన్నయ్య పిల్లలు పాప బాబు. వాడు రాఖీ కడితే గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ అక్కకి వాచ్. ఇంకా ఈ పిల్లలు కూడా మా కజిన్స్ తోటి కలిసిపోతారనమాట. అత్తాబాయ్ అత్తాబాయ్ అనుకుంటూ చాలా క్లోజ్గా ఉంటారు. ఫస్ట్ పెద్దమ్మ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇలా అందరం కలిసి వెళ్తాం అనమాట. ఎప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంకా అత్తమ్మ వాళ్ళతోనే తిరుగుతుండే అనమాట. ఎట్లా డాడీ వాళ్ళకి గడతారు కదా. సెకండ్ పెద్దనాన్న, డాడీ వాళ్ళ రెండో అన్న. వీళ్ళు రామంతపూర్లో ఉంటారు. అందరు దగ్గర దగ్గరే ఉంటారు. సెకండ్ పెద్దనాన్న దగ్గర కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫాదర్ అనమాట. థర్డ్ మా డాడీ అనమాట. ఇది మా ఇల్లు. మమ్మీ వాళ్ళ ఇల్లు చే నెంబర్ అమర్పేట. అందరూ 15 మినిట్స్ డిఫరెన్స్లోనే ఉంటారు. చిన్న బాబాయ్ ఒక్కడు మాత్రం జగదిరిగుట్టలో ఉంటాడు, కొంచెం లాంగ్ అది.
ఈరోజు మమ్మీ లేదనమాట. మేము ఎట్లా వచ్చేసరికి 1-2 అవుతుంది కదా, అప్పటి వరకు మా అమ్మ వాళ్ళకి కట్టేసి వస్తా అని చెప్పింది. కానీ ఆరంగారి దగ్గర పెద్ద వర్షంతో తను అక్కడనే స్టక్ అయిపోయిందనమాట మమ్మీ లేదు కాబట్టి మేమే మేనేజ్ చేసుకున్నాం, నేను సిస్టరే. అత్త వాళ్ళని కూడా చూసారు కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నువ్వు ఉండాలి చెయ్యాలి అట్లా ఏం కండిషన్స్ ఉండవన్నమాట. మమ్మీ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఎట్లా అంటే ఆడపడుచుల్లా కాదు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇలా మా ఇంట్లో కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మా 4th బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది 4th బాబాయ్ వాళ్ళ ఇల్లు. బర్పేట కాదర్బాగ్లో ఉంటారు వీళ్ళు, బాబాయ్ వాళ్ళు. ఇద్దరు నా కజిన్స్. ఇది కూడా డాడీ తర్వాత బ్రదర్ అనమాట. నాకు పెద్ద బాబాయ్. వీడు అందరికంటే చిన్న తమ్ముడు, కానీ వీడే మాకు అన్నలాగా అయ్యాడు. మనకు ఒక స్ట్రాంగెస్ట్ బ్రదర్ కూడా ఉండాలి కదా, ఎప్పుడైనా ఏదన్నా అడిగితే మాత్రం కంపల్సరీ వస్తాడు వాడు. ఇంకా నా రాఖీ ఫెస్టివల్ డే అయితే ఇలాగే గడిచిపోతుంది. రోజు మొత్తం అవుతుంది తిరగడము, అయినా టైమే సరిపోదు అక్క వాళ్ళతో ఉంటే. నెక్స్ట్ ఈ బాబాయ్ తర్వాత లాస్ట్ బాబాయ్ అనమాట, చిన్న బాబాయ్ 5th అతను. వీళ్ళు జగదిరుగుట్టలో ఉంటారు. ఇలా ఎవ్రీ ఇయర్ నా రాఖీని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను, ఏ మార్పు ఉండదు. అంతే అండి ఈరోజు మన వీడియో. బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.